రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పెంచలకోన క్షేత్రాన్ని సందర్శించారు. పెంచలకోన ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి ఆయన వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు. దీని అంచనా విలువ 6.5 కోట్ల రూపాయలు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ తమ కుటుంబానికి పెంచలకోన క్షేత్రంతో మంచి అనుబంధం ఉందని, ఈ మహత్కార్యానికి వర్షం కురిసి ఆశీస్సులు అందించడం శుభపరిణామమని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల సూచనల మేరకు దేవాదాయ శాఖను ప్రక్షాళన చేసి ఆలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 141 ఆలయాలకు ప్రతినెల 10,000 రూపాయలను ధూపదీప నైవేద్యాలకు అందిస్తున్నామని చెప్పారు. అలాగే 58 ఆలయాల అభివృద్ధి పనులకు 118.45 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని తెలిపారు. వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరిక మేరకు పోలేరమ్మ జాతరలో ధ్యానమందిరం, బాలాయపల్లిలో యాచవరం ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం లక్ష్యంగా మంత్రి ఆనం ఆధ్వర్యంలో పెంచలకోన క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఆలయానికి డబుల్ రోడ్డు వేసేందుకు అటవీశాఖ నుంచి అనుమతులు ఇప్పించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కోరారు. మంత్రి, ఎమ్మెల్యేలు ముందుగా శ్రీ పెనుసిల లక్ష్మీనరసింహస్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ క్షేత్రం అంటే అత్యంత పవిత్రమైనదిగా ఆయన పూజించే, అభిమానించే ఈ క్షేత్రంలో అభివృద్ధి జరగాలి అని చెప్పి ఆయన పదే పదే మాకు ఆదేశాలు ఇస్తూ వచ్చారు. ఈ సందర్భంలో దేవాదాయ శాఖ అమ్మవారి ఆలయాన్ని మొదట పునర్నిర్మాణ కార్యక్రమం చేపడతామని చెప్పి మేము భావించిన తర్వాత గౌరవ శాసనసభ్యులు శ్రీ రామకృష్ణ గారితో మాట్లాడిన తర్వాత వారు వెంటనే దీన్ని ప్రారంభించేదానికి మనం అవకాశాలు తీసుకుందామని చెప్పి వారు కూడా కోరడం జరిగింది. ఈరోజు అదేవిధంగా రాపూరు మండలంలోని పెంచలకోన క్షేత్రంలో పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయం గతంలో చిన్నదిగా ఉన్నది. అదేవిధంగా ఈ ఆలయం అటవీ శాఖ అధీనంలోకి పోయిన కొంత స్థలంలో ఉండడం చేత అభివృద్ధి చేయలేకపోయాం. పూర్వపు ఈ క్షేత్రంలో ఉన్నటువంటి చైర్మన్గా పనిచేసినటువంటి తిరుపాల్ రెడ్డి గారు అటవీ శాఖ అధికారులందరినీ అప్పుడు మా సూచనల మేరకు వారందరినీ కూడా తీసుకొచ్చి సర్వే చేయించాక